ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం గురించిన ముందు మాటలు. శ్రీమద్భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగం అన్నది 17వ అధ్యాయం. శ్రద్ధ అంటే విద్యుక్త ధర్మ కర్మాచరణకు కలిగే అంతఃప్రేరణ. పూర్వజన్మ వాసనలకు అనుగుణంగా ప్రాణులకు శ్రద్ధ, ఆహారం, యజ్ఞము, తపస్సు, దానము అనేవి కూడా త్రిగుణాలకు సంబంధించిన సాత్విక, రాజస, తామసాలనే 3 విధాలుగా ఉంటాయి. ఓం తత్ సత్ అనేవి నిత్య సత్యమైన, పరమగమ్యమైన, సర్వశ్రేష్టమైన పరబ్రహ్మమును ఉద్దేశించిన నిర్దేశములు. వీటి ఉచ్చారణ వలన వైదిక కర్మలలో ఉండే దోషాలు తొలగిపోతాయి. లోక కళ్యాణార్థం మహాత్ములు చేసే యజ్ఞయాగాదులు ఓంతోనూ, మోక్షార్థులు చేసే వాటిని తత్తోనూ, సమస్త ఉత్తమ కర్మలు సత్తోనూ ప్రారంభమవుతున్నవని శ్రీకృష్ణ పరమాత్మ శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు. మిత్రులారా, ఇప్పుడు మనం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి మొదటి శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిమృత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్టా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, కృష్ణ, శాస్త్ర విధిని అతిక్రమించినప్పటికీ కూడా శ్రద్ధతో పూజలు చేసేవారు సాత్వికుల, రాజసుల, తామసుల, వారి ఆచరణ ఎలాంటిది? మాస్టర్స్, ఇప్పుడు 2వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. శ్రీ భగవాను వాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, పూర్వజన్మల వాసనలను అనుసరించి ప్రాణులకు సహజంగానే సాత్విక, రాజస, తామస శ్రద్ధలు ఏర్పడతాయి. వాటిని గురించి చెబుతాను విను అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, ఇప్పుడు 3వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్చద్రస్స ఏవ సహ. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున, ప్రాణుల అంతఃకరణాన్ని అనుసరించి శ్రద్ధ ఉంటుంది. ప్రతివాడికి ఏదో ఒక శ్రద్ధ అనేది ఉంటుంది. ఎవరి శ్రద్ధ ఎలాంటిదైతే వాడు అలాంటి వాడే అవుతాడు. మాస్టర్స్, ఇప్పుడు 4వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాత్వికులు దేవతలను, రాక్షసులు యక్ష రాక్షసులను, తామసులు భూత ప్రేతాలను పూజిస్తూ ఉంటారు. మాస్టర్స్, ఇప్పుడు 5వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే యో తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. దంభం, అహంకారం, కోరికలు, ఆసక్తి కలిగిన బలగర్వితులు శాస్త్ర విరుద్ధమైన ఘోర తపస్సులను చేస్తూ అనేది ఈ శ్లోకం యొక్క
తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, ఇప్పుడు 6వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శరీరాన్ని, ఇంద్రియాలను, తమ శరీరంలో ఉన్న నన్ను కూడా క్షోభింపజేసే అజ్ఞానులు అసుర స్వభావం కలవారేనని గ్రహించు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, ఇప్పుడు 7వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఆహారస్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము కూడా త్రిగుణాలను అనుసరించే ఉంటాయి. వాటిని కూడా విను అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మాస్టర్స్. మిత్రులారా, మరి మనం అద్భుతమైన జ్ఞానాన్ని, ఆ భగవద్గీత సారాన్ని మనం ప్రతిరోజు స్వీకరిస్తున్నాం, అందుకుంటున్నాం కదా మాస్టర్స్. మరి ఈ జ్ఞానం అందరికీ చేరాలి అనే సత్సంకల్పంతో మనం ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా విస్తరింపచేద్దాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.